బాగున్నాం. ఈరోజైతే మేము జర్నీ చేస్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు అక్కడికి వెళ్ళినాక చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మా పిల్లలు అయితే వెనుక గోల చేస్తున్నారు. ఇక మా కన్నయ్య చూడండి, ఇక మా చిన్న పాప ఫేస్ ఎట్టున్నా కనబడుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కన్నయ్య హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మా ఇంటి దగ్గర నుండి 1 గంట ఉంటుందండి జర్నీ. ఇప్పుడైతే జర్నీ చేస్తున్నాం. 1 అవర్ పడుతుంది రీచ్ అవడానికి. మా పిల్లలు అయితే గోల చేస్తున్నారు. ఇక సాంగ్స్ పెట్టమంటున్నారండి. ఓకే, రీచ్ అయ్యాక మీకు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. ఇక కన్నయ్య మా పిల్లలు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. నేను ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ మా డాడీ ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి. ఇక మా అమ్మ ఇక మేము అందరం కార్లో పోతున్నాం. ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి. ఇక కన్నయ్యకైతే ఇక తాత అంటే సంబరం. ఇక కన్నయ్య తాత అంటే సంబరం. ఇక అమ్మమ్మ అను కన్నయ్య. కూర్చో అమ్మమ్మ తాత కూర్చో. ఒకరిని ఇటు కూర్చోరా, అందరిని కూర్చోస్తుంది అందరికి. మీకు ఒకటి సస్పెన్స్ చెప్తా అనుకున్నా కదండి. ఇక ఈరోజు పోషమ్మ బోనాలు కోసం మేము వచ్చినాం. ఇక మా ఆంటీ నవ్వుతుంది. ఇక మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర ఎల్లమ్మ పట్నాలు అవుతున్నాయి. 5 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 5 years దాటిపోతాయని 5 yearsకి ఒకసారి వేస్తారు ఈ ఎల్లమ్మ పట్నాలు. మళ్ళీ 5 years దాటిపోతున్నాయని ఈ సంవత్సరం అయితే ఇప్పుడు వేస్తున్నారు. ఈ ఆదివారం అయితే పోషమ్మలకు వేసిండ్రు. అసలు ఈ పట్టణాలు అయితే ఇక్కడ చూడడానికి అయితే కంపల్సరీగా రావాలి. ఎంత బాగా జరుగుతాయంటే అంత బాగా జరుగుతారు. ఒక్కొక్కరు అయితే ఫుల్, మా గౌడ్స్ అయితే ఫుల్ అసలు డ్యాన్సులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఎల్లమ్మ పట్టణాలు అంటే ఇంటింటికి కంపల్సరీ ఒకటి ఈ ఆటనైతే కోస్తారు. బాగా అసలు చుట్టాలు బంధువులతోనైతే ఇల్లు నిండిపోతారు. అసలు మస్తు హడావిడిగా అంత సందడి ఉంటుందంటే ఎల్లమ్మ పట్టణం. మా పిల్లలు కూడా, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా చెల్ల పిల్లలు అందరూ బాగా అసలు ఆడుతున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ప్లీజ్ అండి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఎల్లమ్మ రోజు కూడా బోనాలు చేసిన వీడియో కూడా నేను మరొక వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. పల్లెటూరులో సిటీ లాగా ఉండదు. స్వచ్ఛమైన గాలి. మా కన్నయ్య అనేది ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ళు అన్నీ చూసి, ఎప్పుడు అన్ని ఫోన్లో చూసేటోడు ఇప్పుడు డైరెక్ట్ చూసేసరికి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుండు.
అసలు ఇక్కడ మనుషులు కూడా బాగా కల్మషం లేకుండా బాగా కలిసిపోతారు. మనం పలకరియాలే నేను మాట్లాడదాం అన్నట్టు ఉండరు. వాళ్ళే మనల్ని చూసి పలకరించి మాట్లాడతారు. అంత బాగా మాట్లాడతారు ఇక్కడ. రోజైతే ఇలా పోషమ్మలకైతే బోనాలు అయితే వెళ్ళినాయి, బాగా జరిగినాయి. ఇక మంగళవారం రోజు ఎల్లమ్మ బోనాలు పోతాయి. అవి బోనాలు అనేవి మంగళవారం రోజు నైట్ పోతాయి. పోషమ్మలకైతే ఆదివారం రోజు పొద్దున్నే బోనాలు వెళ్తాయి. ఇక బుధవారం రోజు అయితే ఇక ఇంటికి ఒకటి యాటను కోసుకుంటారు. చుట్టాలను బంధువులందరినీ పిలుచుకొని దావత్ చేసుకుంటారు. అందరూ అసలు ఎల్లమ్మ పట్నాలకైతే మా గౌడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. ఆ వీడియో కూడా నేను మంగళవారం బోనాలు పోయేటి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. నేను ఆ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకునే వాళ్ళు. అలాగే ఎల్లమ్మ రోజు కూడా బోనాలు చేసిన వీడియో కూడా నేను మరొక వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. మా ఊళ్ళో ఎలా జరుగుతున్నాయి ఎల్లమ్మ పట్నాలని చూసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.